పేపర్ 1లో మనకు కుటుంబం అనేది ఉన్నది, ఫ్యామిలీస్. ఓకే, మనకు ఫ్యామిలీ ఉంటుంది, తర్వాత డైవర్టింగ్ అండ్ ద ఎర్త్ అని ఉంటుంది, నీకు మ్యాప్స్ ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. ఓకే, అది ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యాప్స్ అంటే ఆ పటాలని ఏ విధంగా మనము తెలుసుకోవాలి. అదేవిధంగా నీకు పాలిటీకి సంబంధించినవి, జాగ్రఫీకి సంబంధించినవి, ఎకనామిక్స్ సంబంధించినవి, హిస్టరీకి సంబంధించినటువంటివి నీకు 3rd నుంచి సైన్స్కి సంబంధించినవి 3rd నుంచి 8th క్లాస్ వరకు ఏ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటిని మీరు కూలంకషంగా అధ్యయనం చేయండి. ఉదాహరణకు మీరు చూడండి, నీకు పాలిటీలో ప్రభుత్వం అనేది ఉన్నది, పాలిటీలో ప్రభుత్వం అనేది ఉన్నది. ఆ ప్రభుత్వాలు ఎన్ని రకాలు, వివిధ స్థాయిలలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి, జాతీయ స్థాయిలో ఉండేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో ఉండేది రాష్ట్ర ప్రభుత్వం, స్థానికంగా ఉండేది స్థానిక ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు అనేది ఫస్ట్ మనం ఫండమెంటల్గా గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళే ఉంటారు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ ఉంటారు. మనము ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అభ్యర్థి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే హార్డ్ వర్క్ను స్మార్ట్ వర్క్గా మనం మలుచుకోవాలి. అవకాశాలు మన దగ్గరికి రావు, అవకాశాల దగ్గరికే మనం వెళ్ళాలి.